స్వజనులను చంపడం ద్వారా ఏ విధమైన శ్రేయస్సు కలుగుతుందో అర్జునుడు చూడలేకపోయాడు. విజయము, రాజ్యము, సుఖము ఇవేవీ తనకు కావలసినవి కాదని అతడు స్పష్టం చేశాడు. నిజమైన లాభం కృష్ణునిలోనే ఉందని తెలియక జీవులు భౌతిక సంబంధాల వైపు ఆకర్షితులవుతారు. అర్జునుడు అట్టి భౌతిక సుఖాలు శాశ్వతం కావని గ్రహించి వాటిని త్యజించాడు. యుద్ధరంగంలో మరణించే క్షత్రియుడు ఆధ్యాత్మిక లోకాలకు చేరతాడని శాస్త్రాలు చెబుతాయి. క్షత్రియులకు రాజ్యమే జీవనాధారం, ఇతర వృత్తులు వారికి సాధ్యం కావు. అయినా అర్జునుడు రాజ్యాన్ని కూడా తిరస్కరించి అడవికి వెళ్లాలని భావించాడు. జ్ఞాతులతో యుద్ధం చేసి పితృదత్త రాజ్యాన్ని తిరిగి పొందడమే అర్జునునికి మార్గం. అయినా ఆ మార్గాన్ని కూడా అతడు అనుసరించడానికి సిద్ధంగా లేడు. ఎవరి కొరకైతే రాజ్యం, భోగాలు కోరుకున్నామో వారే యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో రాజ్యమో, సుఖమో, జీవితమో ప్రయోజనం లేనివిగా అర్జునుడు భావించాడు. గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు వంటి బంధువులను చంపాలనే ఆలోచన అర్జునునికి అసహ్యంగా అనిపించింది. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా ఆనందం కలుగుతుందని అర్జునుడు నమ్మలేదు. సంహారం ద్వారా లభించే విజయం తనకు దుఃఖమేనని భావించాడు. ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు శ్రీకృష్ణుడే కనుక అర్జునుడు గోవిందా అని పిలిచాడు. గోవిందుని సంతృప్తి పొందితే మన ఇంద్రియాలే సహజంగా సంతృప్తి చెందుతాయని భావన వ్యక్తమైంది. జీవులు తమ ఇంద్రియ తృప్తికే భగవంతుడిని కోరుకుంటారు. కాని గోవిందుని తృప్తికే ప్రయత్నించినవాడికి అన్ని కోరికలు స్వయంగా నెరవేరుతాయి. అర్జునుని యుద్ధవిముఖతకు మూలకారణం బంధువుల పట్ల ఉన్న సహజ కరుణ. ప్రతీకార భావన లేకపోవడం అతని భక్తి స్వభావాన్ని సూచిస్తుంది. భక్తుడు క్షమించినా దుష్టులను సంహరించేది భగవంతుని సంకల్పమే. భగవంతుడు తన భక్తులకు హాని చేసినవారిని క్షమించడు. స్వజనులను వధిస్తే పాపం సంక్రమిస్తుందని అర్జునుడు భావించాడు. విషం పెట్టేవాడు, అగ్ని పెట్టేవాడు వంటి 6 రకాల దుర్మార్గులను వధించవచ్చని శాస్త్రాలు చెబుతాయి. అయినా అర్జునుడు సాధుస్వభావంతో వారిని కూడా క్షమించాలనుకున్నాడు. సాధువుకు క్షమగుణం అవసరమైనదే కాని క్షత్రియుడు పిరికివాడు కాకూడదు. అర్జునుడు ఈ 2 ధర్మాల మధ్య చిక్కుకుని యుద్ధానికి వెనుకంజ వేశాడు. కులక్షయంతో శాశ్వతమైన వంశధర్మాలు నశించిపోతాయి. దాంతో మొత్తం వంశం అధర్మపరులుగా మారుతుంది. అధర్మం ప్రబలినప్పుడు కులస్త్రీలు పతనమవుతారు. ఆ పతనం వలన అవాంఛనీయమైన వర్ణసంకర సంతానం కలుగుతుంది. పెద్దల మరణంతో ఆచారాలు నశించి యువత అధర్మబాట పడుతుంది. స్త్రీలు, పిల్లలు కుటుంబ పెద్దల రక్షణలోనే ధర్మబద్ధంగా నిలబడగలరు. వర్ణాశ్రమ ధర్మం విఫలమైనప్పుడు సమాజం నైతిక పతనానికి లోనవుతుంది. అవాంఛిత సంతానం వంశాన్ని నాశనం చేసి కులగ్నులకే కాక మొత్తం వంశానికే నరకవాసానికి కారణమవుతుంది. పిండోదక క్రియలు నిలిచిపోవడం వల్ల పితరులు తృప్తి పొందక పతనమవుతారు. వంశపితరులకు పిండోదకాలు సమర్పించడం వంశాచారంగా కర్మకాండలో విధిగా నిర్దేశించబడింది. విష్ణుప్రసాద రూపంలో సమర్పించిన అన్నము పితరులను పిశాచాది దుఃఖ జీవితాల నుండి విముక్తులను చేస్తుంది. భక్తియుత సేవలో లేనివారు వంశాచారాలను తప్పనిసరిగా పాటించాలి. కేవలం శుద్ధ భక్తియుత సేవ ద్వారానే లక్షలాది పితరులను కూడా అన్ని దుఃఖాల నుండి విముక్తులను చేయగలదు. భగవంతుని భక్తియుత సేవ ద్వారా అన్ని కర్తవ్యాలు అప్రయత్నంగా నెరవేరుతాయి. వర్ణసంకరానికి కారణమైన దోషాల వల్ల శాశ్వతమైన కులధర్మాలు, జాతిధర్మాలు నాశనమవుతాయి. వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ విచ్ఛిన్నమైతే సమాజంలో అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. విష్ణువే జీవితలక్ష్యమని మరిచిన నాయకులు అందురుగా మారి ప్రజలను కూడా భ్రష్టుపడేస్తారు. కులధర్మాలు నశించిన మానవులకు నిశ్చితంగా నరకవాసం కలుగుతుందని అర్జునుడు చెబుతున్నాడు. వర్ణాశ్రమ పద్ధతిలో పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంది. సాధువైన అర్జునుడు నైతిక ధర్మసూత్రాలను ఎప్పుడూ విస్మరించడు. భగవద్భక్తుడైనవాడు హింసాత్మక చర్యలకు దూరంగా ఉంటాడు. అధర్మ యుద్ధంలో పాల్గొనడం కన్నా ధర్మబద్ధమైన మరణమే మేలని అతని నిశ్చయం. క్షత్రియ ధర్మానికి విరుద్ధమైన అర్జునుడు యుద్ధం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. భగవద్భక్తి వల్ల కలిగిన దయాగుణమే అతని కోమల హృదయానికి కారణం. దయ, వినయం,
కోమల హృదయం కలిగినవాడే ఆత్మజ్ఞానాన్ని స్వీకరించగలడు. అర్జునుని విషాదస్థితియే భగవద్గీత ఉపదేశానికి పునాది అయింది.